సార్ అందరికీ నమస్కారం. ముందుగా పాలమనేరు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మనకు 2024-25 మార్చి ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ కలెక్షన్ అందరూ కూడా ప్రజలందరూ సహకరించి మనకు రాష్ట్ర స్థాయిలో 123 మున్సిపాలిటీ కార్పొరేషన్ లిస్టులో మనకి 8th ప్లేస్ రావడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. మన అనంతపూర్ రీజియన్లో 42 మున్సిపాలిటీలకు 2nd ప్లేస్ రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకరించబట్టి మాకు ఈ కలెక్షన్ అనేది మనకు ఉపయోగపడింది. అందులో సమ్మర్ ఇప్పుడు వేసవిని దృష్టిలో పెట్టుకొని మనకి ఎక్కువ మన నీటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి త్రాగునీటిని పరిష్కరించే దశగా ముందుగా మేము చర్యలు తీసుకోవడానికి మనకి కలెక్షన్ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ అలాగే మనకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇదే విధంగా సహకరించి మనకు అడ్వాన్స్ కలెక్షన్ కూడా రావడం ఉంది. రేపు ఏప్రిల్లో మనకు 6వ తేదీ తర్వాత నెక్స్ట్ వీక్ ఎవరైతే అడ్వాన్స్ కలెక్షన్ ట్యాక్స్ పూర్తిగా ఆ సంవత్సరానికి కడతారో 2025-26కు వాళ్ళ 5% రిబేట్ కూడా ఉంటుంది. దాన్ని మనం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ కలెక్షన్ అనేది కడితే మనకు కూడా మీకు కూడా 5% ఆదా అవుతుంది. మున్సిపాలిటీ కూడా కొద్దిగా సపోర్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వేసవి కాలంలో త్రాగునీటిని పొదుపుగా వాడండి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పంపించిన నిధులు కూడా కొన్ని బోర్లు వేయాల్సి ఉంటుంది. కొన్ని మనకు కౌండిన్య రిజర్వాయర్ నదిలో నీళ్లు లేవు. అలాగే కాలువపల్లి రిజర్వాయర్లో కూడా గత మార్చిలో డ్రై అయిపోయింది. దానివల్ల భూమిలో నీటి శాతం తగ్గిపోయింది. దాదాపు బోర్లు కూడా మనకు చాలా వరకు డ్రై అయిపోయినాయి. ఒక 79-80 బోర్స్ మాత్రం రన్నింగ్లో ఉన్నాయి. వాటిని కూడా మనం ఈ ఉన్న డబ్బులతో కూడా మేము ట్యాంకర్ల ద్వారా సంపులేకి ఐదు తీసుకునేదానికి కూడా టెండర్ ప్రాసెస్ చేసినాము. సద్వినియోగం చేసుకునేదానికి అందరూ కూడా ట్యాంకర్ ద్వారా మనకు డైరెక్ట్ లేకుండా సంపు ద్వారా వచ్చి మన జిఎల్ఎస్ఆర్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. టాయిలెట్స్ వరకు కూడా మేము కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. మా సిబ్బందికి, ఇంజనీర్లకు అందరికీ కూడా మనకు ఎంత వస్తుంది నీళ్లు, ఆ సంపులోకి ఎంత వస్తుంది, ట్యాంక్ ఎన్ని గంటలు పడుతుంది, దీనిపైన కూడా అనాలిసిస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఎవరైతే వీధిలో ఫస్ట్ ఉంటారో మోటార్లు అందరూ కూడా ఆ టైంలో మీకు అవసరమైనటువంటి నీళ్లు సంపులోకి వదులుకొని మీకు ఇచ్చినటువంటి పెట్టుకొని అనవసరంగా వృధా చేయకుండా కింది వాళ్ళకు కూడా అందరూ కూడా సరఫరా అయ్యేదానికి ప్రయత్నం చేయండి, సహకరించండి. ఎందుకంటే వేసవిలో మనకు 3 నెలలు మనం ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి హైలైట్స్లో కూడా ప్రతి ఒక్కరికి చివరి దశలో ఉన్నటువంటి ప్రతి కుళాయికి నీళ్ళు ఇవ్వాలనేదే మా యొక్క సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి, ఎక్కడా దుర్వినియోగం చేయకండి. మీ సొంత బోర్డులు ఉన్నా కానీ వాటిని ఉపయోగించుకోండి. అటువంటి వాళ్ళు కుళాయిలు లేకుండా సొంత నీటిని ఉపయోగించుకొని ప్రజలకు అందరూ కూడా పేద ప్రజలకు అందరికీ నీటిని అందేదానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మన పాలమనేరు పట్టణంలో 2023-24 సంవత్సరానికి మనకు 84.42% ప్రైవేట్ బిల్డింగ్స్లో కలెక్షన్ వస్తే ఈ 2024-25కు 84.80 వచ్చింది. డిమాండ్ కూడా పెరిగింది. మనకు 3,21,00,000 2023-24లో ఉంటే ప్రైవేట్ బిల్డింగ్స్లో ఇప్పుడు 4,08,00,000 డిమాండ్ పెరగడం జరిగింది. కలెక్షన్ కూడా 2023-24 2,71,00,000 అయితే ఇప్పుడు 2024-25 3,46,00,000 కలెక్షన్ కూడా పెరిగింది. పర్సెంటేజ్తో పాటు కలెక్షన్ కూడా పెరిగింది. కాబట్టి మనకు ఆదాయం అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయినది. అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా అవి కలెక్షన్ లేదు. దానివల్ల టోటల్ డిమాండ్ తీసుకుంటే 2023-24 గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఖాళీ స్థలాలు అంతా కలుపుకుంటే 4,66,00,000 డిమాండ్ ఉంటే టోటల్ కలెక్షన్ 70% 2023-24లో వస్తే ఇప్పుడు 24-25లో 5 కోట్లు టోటల్ డిమాండ్ వచ్చింది. అందులో 3,88,00,000 కలెక్షన్ అయింది. 77.54% మనకు ఈ 2024-25 మార్చి నాటికి వసూలుగా కాబట్టి మిగిలినటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అది మన పర్సెంటేజ్ పెంచుకోలేకపోయినాము. గవర్నమెంట్ అంటే అది అదంతా కూడా గవర్నమెంట్ బడ్జెట్ బట్టి వాళ్ళకు ఉంటుంది. దీన్ని మనము 50% ఏదైతే మనకు మాఫీ
వచ్చింది. దానివల్ల ఉపయోగించుకోవడం వల్ల మన కలెక్షన్ అనేది పెరగడం జరిగింది. అందుకు మనం ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి నారా